అంతపురం అను గ్రామంలో సూరమ్మ కుటుంబం ఉంటుంది. ఆమె ఒక వృద్ధురాలు. సూరమ్మ కొడుకు వినోద్, కోడలు మీనా అందరూ కలిసి ఒకే ఇంట్లో నివాసముంటారు. వినోద్ చాలా బద్ధకస్తుడు. అతను ఇంట్లో ఏ ఒక్క పని చేయకుండా ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాడు. వినోద్ని చూసి సూరమ్మ, మీనా ప్రతిరోజూ బాధపడుతూ ఉంటారు. ఒకరోజు మీనా వినోద్తో, ఏవండి, ఎన్ని రోజులని ఇలా ఇంట్లోనే ఉంటారు? ఎన్ని రోజులేంటి మీనా? ఎన్ని రోజులైనా ఇంట్లోనే ఉంటా. నేను ఇంట్లో ఉంటే నీకేమవుతుంది? అంతలో సూరమ్మ, నీకేమవుతుందని భార్యనంటావేంట్రా? తనకు గాకపోతే నీకవుతుందా? చూసిన ప్రతి ఒక్కళ్ళు నీ భర్త పని చేయడం లేదంటూ ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడని అంటుంటే దాని తల తీసేసినట్టవుతుందని అది ఎంత బాధపడుతుందో తెలుసా? ఎందుకవుతుందంట? అలా అనేవారికి సమాధానం చెప్పడం నీ కోడలికి చేతకావడం లేదమ్మా. ఏమని సమాధానం చెప్తుందిరా? పెళ్ళైన రోజు నుండి ఈ రోజు వరకు నీ భార్య గాకపోతే నేను గాకపోతే నీ భార్య పొలం పనులు చేసుకుంటూ నిన్ను సాకుతూనే ఉన్నాం. బయట వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అంటున్నారు. ఏమండి, మీరు బాధపడాలని కాదండి. మీరు నలుగురిలో గౌరవంగా ఉండాలని అంటున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆడది తిరిగి చెడితే మగవాడు తిరక్క చెడుతాడు అంటారు. నువ్వు ఎన్నైనా చెప్పు మీనా, నేనైతే బయటికి వచ్చి పని చేయను. నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పడుకోవాలి చెప్పు? అందుకని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాను. విశ్రాంతంటే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునేది కాదురా. మగవాడన్నాక ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి సాయంత్ర సమయంలో తీసుకునే దాన్ని విశ్రాంతి అంటారు. ఇలా రోజంతా తీసుకునేదాన్ని విశ్రాంతి అనరు, బద్ధకస్తుడని అంటారు. మీరెన్నైనా చెప్పండి, నా ప్రవర్తన మాత్రం ఇంతే అని అనగా అంతలో, పదండత్తయ్య, మీ అబ్బాయితో వాదన పెట్టుకుంటే రోజంతా ఇలానే ఉంటుంది. రాబోయేది వర్షాకాలం, పనులు దొరికేది ఈ 2 రోజులే. ఈ పనులు 2 రోజులైనా చేసుకుందాం, పదండి. అంటూ అత్తాకోడళ్ళు వ్యవసాయ పనికి వెళ్తారు. పనికి అందరూ వెళ్ళగా అందరూ అమ్మలక్కలతో వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు. అలా పనులు చేస్తూ ఉండగా అందులో కాంతమ్మ, మీనా, నీ భర్త కంటికి కూడా కనిపించడం లేదు. ఎక్కడైనా ఊరికెళ్ళాడా, లేకపోతే వేరే పని ఏమైనా చూసుకున్నాడా? దాన్నడిగితే అదేం చెప్తుందక్క? పాపం, నా బద్ధకపు కొడుకుని చేసుకున్న దగ్గర నుండి నాతో పాటు పొలం పనులు చేస్తూనే ఉంది. ఏ రోజు కూడా దానికి సుఖం లేదు. ఏం చేస్తాం, అంతా దాని కర్మ. అయ్యో అత్తయ్య, అలా అంటారేంటి? భర్త పని చేయనప్పుడు భార్య చేయటం తప్పైనా కానీ నా భర్త అందరిలా కాదు, చాలా ధైర్యవంతుడు. కానీ కాస్త ఒంట్లో అలసటగా ఉండటం వల్ల బయట పని చేయలేకపోతున్నాడు. అతనే తెలుసుకొని ఏదో ఒక రోజు పనులు చేస్తాడు. మీరు బాధపడకండి. అబ్బా, భార్య అంటే నీలాగుండాలి. భర్త సోమరిపోతులా ఇంట్లో ఉంటుంటే భర్తని సాకుతూ పరాయి వాళ్ళు భర్తని పళ్ళెత్తి మాటన్నా గాని మాట పడనివ్వవు. ఎంతైనా నువ్వు నిజమైన ఆడదానివి, సిసలైన భార్యవి. తప్పదు కదా చిన్నత్తయ్య. భార్యకు కష్టం వచ్చినప్పుడు భర్త, భర్తకు కష్టం వచ్చినప్పుడు భార్య సహాయపడాలి. అప్పుడే కదా అది కుటుంబం అవుతుంది. సరే సరేలే, నీ కుటుంబ సమస్యలు నాకెందుకు కానీ పనులు చేద్దాం పట్టండి. ఇలానే ముచ్చట్లు పెట్టుకున్నామంటే షావుకారొచ్చి తిడతాడు. అంటూ సాయంత్రం వరకు కూలి పని పూర్తిచేసి అందరూ వారి వారి ఇళ్లళ్లకు వెళ్ళిపోతారు. సూరమ్మ, మీనా కూడా ఇంటికి వెళ్తారు. అలా వెళ్ళగా ఇంట్లో ఎక్కడి సామాన్లు అక్కడే పడి ఉంటాయి. అది చూసి మీనా వినోద్తో, ఏవండి, ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంట్లోకి కుక్కలు వచ్చి పాత్రలన్నీ అల్లకల్లోలం చేశాయి. కొంచెమైనా చూసుకోరేంటండి? అయ్యో మీనా, చూసుకోలేదు. అయినా వెళ్ళేటప్పుడు తలుపు సరిగా పెట్టి వెళ్లాలని తెలీదా? బోరు బడుద్దాయి, ఇంట్లో మనిషిని పెట్టుకొని ఎలా తలిపేసి వెళ్తారా? నువ్వు బయటికి వెళ్తే గదా తలుపు సరిగ్గా వేసి వెళ్లేది. ఏదైనా అంటే నా పనిని గుర్తుచేసి తిడుతూ ఉంటారు. ఏంటో అమ్మా. ఏంటోరా, మరీ ఇంత దారుణంగా తయారవుతున్నావు నువ్వు రోజు రోజుకి. లోకులు అనేదంతే, నువ్వు చేసేది అంతే.
ఇంట్లో ఉన్న సామాన్లను కూడా కాపాడకపోతే నువ్వు ఎందుకురా ఉండేది? పట్టుకొని మురవడానికా, చెప్పుకొని ఏడవడానికా? పదండత్తయ్య, మీ అబ్బాయితో ఎప్పుడూ ఉండేదే కదా. వెళ్ళి వంట తయారు చేద్దాం. ఇప్పటికే బాగా ఆలస్యమవుతుంది. వంట? ఏం వంట చేస్తున్నారు? నువ్వు పొద్దుందాకా కష్టపడొచ్చావు గదా, అందుకని నాటుకోడి గోపించుకొచ్చాను. మంచి నాటు పులుసు చేద్దామనుకుంటున్నానులే. ఆట పట్టించడం ఆపి ఏం వంట చేస్తున్నారో చెప్పమ్మా. బొరేయ్, నువ్వు తింటానికి పడుకోవడానికి తప్ప రెండో దానికి పని చేయవా? ఏం కొడుకుని గన్నాన్రా నిజంగా. ఏవండి, పొద్దున్నుంచి కష్టపడ్డ వారితో ఇలా నేనా మాట్లాడేది? ఏదో ఒకటి చేస్తాం కదా, చేసింది తినండి. అవునులే, నాకెందుకు? కంచంలోకి భోజనం వస్తే చాలు, నా కడుపు నిండుతుంది, అదే చాలు అని అనగా సూరమ్మ. మీనా, ముందు నిన్ననాలి. ఎవరేమన్నా నా మొగుడు బంగారమని వెనకేసుకొస్తావు గదా. వీడిలా అవ్వడానికి నువ్వు కూడా ఒక కారణమేనే. ఇది మరీ బాగుందత్తయ్య. అతను పని చేద్దామంటే నేనేమైనా వద్దన్నానా ఏంటి? నా భర్తని నా ముందు తక్కువ చేసి మాట్లాడితే నేనెలా ఓర్చుకుంటానో చెప్పండి అత్తయ్య. ఏమోనమ్మా, నలుగురి మాటలకు నేనైతే తల ఎత్తకోలేకపోతున్నాను. వీడికైతే చీమ గుట్టినట్టు కూడా ఉండట్లేదు. సర్లే బదా, వంట చేసుకొని తిని మళ్ళీ రేపు ఉదయాన్నే పనికి వెళ్ళాలి అని వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటారు. ఇరువురు వంట చేసుకుని తిరిగి పడుకుంటారు. ఆ రోజు రాత్రి సమయం నుంచి వర్షం పడుతూనే ఉంటుంది. మీనా ఉదయాన్నే నిద్రలేచి చూడగా భారీ నుంచి అతి భారీ వర్షం పడుతూ ఉంటుంది. అది చూసి మీనా, అత్తయ్య, అత్తయ్య, ఇలా రండి. ఏమైందే? ఉదయాన్నే అలా అరుస్తున్నావు? అరవటం కాదు, ఒకసారి బయట చూడండి అత్తయ్య. ఏమైంది? వర్షం వస్తుంది అంతేగా. వర్షం వస్తుందని అంత తేలిగ్గా అంటారేంటి? ఈ రోజు నుండి మనకి వ్యవసాయ పనులే ఉండవత్తయ్య. మన ఇల్లు గడవడం కూడా చాలా కష్టమవుతుంది. దాని గురించి ఆలోచించారా? అయ్యో, నిజమే గదా. నేను దాని గురించి అసలు ఆలోచించనే లేదు. ఇంట్లో సరుకులు కూడా ఈ రోజుతో నిండుకుంటున్నాయి. ఇక రేపటి పరిస్థితి ఏంటో. అదే అత్తయ్య, మీ అబ్బాయి మంచివాడే పని చేస్తే మనకి ఇంత బాధ ఉండేది కాదు కదా. చూడండి, రేపటి గురించి ఈరోజే బాధపడాల్సి వస్తుంది. ఏం చేస్తామమ్మా, అంతా మన తలరాత. అంటూ గుమ్మం ముందు అత్తాకోడలు కూర్చొని ఆ వర్షాన్ని చూస్తూ బాధపడుతూ ఉంటారు. అలా బాధపడుతూ ఉండగా మీనాకు ఒక ఆలోచన వస్తుంది. అత్తయ్య, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ రోజు నుండి మనం భోజనానికి బాధపడాల్సిన అవసరమే లేదు. ఏంటమ్మా మీనా, ఏంటి నువ్వు అనేది? అవునత్తయ్య, ఇది వర్షాకాలం కాబట్టి ఈ వర్షానికి ఎవ్వరూ బయటికి వెళ్ళి టిఫిన్లు టీలు తాగరు. కాబట్టి మనమే ఆ టీ టిఫిన్లు తయారు చేసి గొడుగు సహాయంతో ఇంటింటికి వెళ్ళి అమ్మామంటే మనకి డబ్బుకి డబ్బు మిగులుతుంది. మన ఇంట్లో కూడా సాఫీగా సాగిపోతుంది అత్తయ్య. మంచి ఆలోచనమ్మా, కానీ నా దగ్గర 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వాటితో ఏం చేద్దామో చెప్పు. అత్తయ్య, మనసుంటే మార్గం ఉండక తప్పదు. ఆ 50 రూపాయలతో ముందు దుకాణం దగ్గరికి వెళ్ళి ఇడ్లీ పిండి, మినప్పప్పు తీసుకుని రండి. అలాగే పాల ప్యాకెట్, టీ పొడి, చక్కెర కూడా. ఇవన్నీ 50 రూపాయలకు వస్తాయా తల్లి? వస్తాయి అత్తయ్య. అని అనగా వర్షంలో గొడుగు వేసుకుని కిరాణా కొట్టుకు వెళ్ళి వాటికి కావలసిన సరుకులు తీసుకువస్తుంది. సూరమ్మ టిఫిన్ సామాగ్రి తీసుకురావడంతో మీనా వాటిని కలిపి ఇడ్లీ చట్నీలను తయారు చేస్తూ ఉంటుంది. సూరమ్మ టీ కాస్తుంది. కొంత సమయం తర్వాత టీ టిఫిన్లు పూర్తవడంతో, అత్తయ్య, ఇక పదండి. గొడుగు సహాయంతో ఇంటింటికి వెళ్ళి ఈ టీ టిఫిన్లు అమ్ముదాం. పదమ్మ మీనా. అంజవ్వా, అంజవ్వా. ఎవరు ఈ వర్షంలో తలుపు కొడుతున్నారు? అవ్వా, నేను మీనాని. ఏంటమ్మా మీనా, ఈ వర్షానికి ఇలా వచ్చావు? ఏం లేదవ్వా, ఈ వర్షానికి మీరు బయటకు రాలేరు కదా. అందుకే మీ ఇంటి వద్దకే
నేను మా అత్తయ్య టీ టిఫిన్ తీసుకొనొచ్చాం. ఇదిగోండి. మంచి పని చేసావు మీనా. ఉదయం నుంచి లేచి భోజనం తయారు చేసుకుందామంటే ఈ చలికి ఎక్కడ మంచం నుంచి కాలే కింద పెట్టలేకపోతున్నా. మంచి సమయానికి తీసుకొచ్చావమ్మా. అని ఇడ్లీ తీసుకుంటుంది. తీసుకుని సూరమ్మ ఈ గ్లాసులో టీ పోయి అనగా సూరమ్మ టీ పోస్తుంది. అంజవ్వ టీ టిఫిన్ తీసుకుని డబ్బు ఇస్తుంది. వారు సంతోషంగా వేరే ఇంటికి వెళ్తారు. వెళ్ళి సుజాత కోడలమ్మా, సుజాత కోడలా? ఆ, ఎవరు? నేనమ్మా, సూరమ్మత్తను. చెప్పత్తా, ఏమైంది? ఇంత వర్షంలో అత్త కొడళ్ళిలా తడుచుకుంటూ వచ్చారు? ఏం లేదమ్మా, టీ టిఫిన్లు తీసుకొచ్చాం. నువ్వేమైనా తీసుకుంటావేమోనని నిన్ను పిలిచాను తల్లి. మంచి పని చేశారత్తా. పిల్లలు ఉదయం నుండి ఆకలి ఆకలి అని చంపుతున్నారు. ఈ వర్షంకేమైనా చేద్దామనుకున్నా, కానీ ఇంట్లో సరుకులు లేవు. ఇప్పుడు దుకాణానికి వెళ్ళాలంటే ఈ వర్షంలో ఎవరు వెళ్తారని అలానే కూర్చొనున్నాను. సమయానికొచ్చారు. ఇడ్లీ వేడివేడిగా ఉందనుకుంటా. ఇందులో వెయ్యి. సుజాతక్క, ఇలా ప్రతిరోజు టీ టిఫిన్లు మీ ఇంటి వద్దకే తీసుకొస్తాం. మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంటి వద్దకి వస్తానంటే ఇంకేం ఇబ్బంది? మంచి మాట చెప్పారు. మంచిగా వ్యాపారం చేసుకోండి. అలా రోజంతా మీనా సూరమ్మలు ఇడ్లీ వ్యాపారం చేస్తూ ఉంటారు. కొంత సమయానికి అవన్నీ అమ్ముడుపోవడంతో ఇంటికి వెళ్తారు. వెళ్ళి అత్తయ్య, అన్నీ అమ్ముడిపోయాయి. మనం తినడానికి కూడా ఏమీ లేవనుకుంటా. అవునమ్మా, ఆ దేవుడి దయ వల్ల అన్నీ అమ్ముడుపోయాయి. రేపు ఇంకా కొంచెం పిండి ఎక్కువ కలపాలి. అలాగే అత్తయ్య. సరే కానీ ఆదాయం ఎంతొచ్చిందో లెక్కించండి అత్తయ్య. నువ్వే లెక్కించమ్మా. ఇదిగో డబ్బు. అని మీనా చేతికివ్వగా మీనా డబ్బు లెక్కిస్తుంది. అత్తయ్య, మొత్తం 200 రూపాయలు వచ్చాయి అత్తయ్య. ఏమ్మా, 200 రూపాయలా? అవునత్తయ్య. అమ్మా మీనా, మనకు ఈ టీ టిఫిన్లకు ఖర్చయింది 50 రూపాయలే. అదనంగా మనకి 150 రూపాయలొచ్చాయి తల్లి. అవునత్తయ్య, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. టిఫిన్ తయారు చేసేటప్పుడు ఈ వర్షానికి ఎవరైనా తీసుకుంటారో లేదోనని మొదట భయమేసింది. కానీ ఇంత త్వరగా అమ్ముడుపోతాయని అస్సలు అనుకోలేదు. ఇదంతా నీ తెలివితేటలే తల్లి. నీకు ఈ ఆలోచన రాకపోతే ఈరోజు నేను, నా కొడుకు, మాతో పాటు నువ్వు కూడా పస్తులుండాల్సిన అవసరం వచ్చేది. కానీ నీ యొక్క ఆలోచనతో ఆ లోటు తీర్చేశావమ్మా. ఏమనుకున్నావు అత్తయ్య మరి? నీ కోడలా మజాకా? అమ్మా, నాదొక చిన్న కోరిక. తప్పుగా అనుకోవు గదా? మనసాగలేక అడుగుతున్నాను. అదే చేత్తో నా కొడుకుని కూడా కొంచెం మార్చమ్మా. అయ్యో అత్తయ్య, ఎందుకు మార్చను? ఆయన మీకు కొడుకు మాత్రమే. నాకు మాత్రం జీవితాంతం తోడుగా ఉండే నా భర్త. తనని ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు. కానీ ఈ 100 రూపాయలు మీ దగ్గర దాచి ఈ 100 రూపాయలతో ఇడ్లీ రవ్వ, మినప్పప్పు, మిగిలిన సామాగ్రి తీసుకొని రండి. అని అనగా సూరమ్మ దుకాణం దగ్గరికి వెళ్తుంది. సరుకులన్నీ తీసుకొచ్చిన తర్వాత మీనా పడుకొని ఉంటుంది. అమ్మా మీనా, నువ్వు చెప్పినట్టే సరుకులన్నీ తీసుకొచ్చానమ్మా. తయారు చేద్దాంరా, మళ్ళీ రేపటికి ఆలస్యమైపోతుంది. అత్తయ్య, నాకు ఒంట్లో కాస్త అలసటగా ఉంది. జ్వరం వచ్చినట్టు కూడా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. నేను ఈరోజు లేచి ఈ టిఫిన్లేవి తయారు చేయలేనత్తయ్యా. అయ్యో, అలా అంటే ఎలానమ్మా? తెచ్చిన సామాగ్రంతా ఈరోజు గనక చేయకపోతే రేపటికి పాడైపోతాయి. అప్పుడు మనం మళ్ళీ నష్టపోవాల్సొస్తుందమ్మా. అయినా పర్వాలేదత్తయ్య, నేను మాత్రం చేయలేను. నాకు అస్సలు ఓపిక లేదు. అని అనగా అంతలో అక్కడికి వినోద్ వస్తాడు. ఏమైందమ్మా? మీనాకు ఆరోగ్యం బాగాలేదంటే ఏదో పని చేయమంటున్నావు? ఏం లేదురా, ఉదయమంతా బాగానే ఉంది. టిఫిన్ తయారు చేయడానికి కావాల్సిన సామాగ్రి కూడా తీసుకురమ్మని చెప్పింది. ఇప్పుడు తనకు ఓపిక లేదు, చేయలేనంటుంది. ఇప్పుడు ఇవన్నీ పాడైపోతే మనకెంత నష్టమో నువ్వైనా చెప్పరా? అయ్యో అమ్మా, ఇంతదానికి అంత కంగారు పడాలా? నేనున్నాను కదా. ఏంటయ్యా నువ్వనేది? ఈరోజు నేను టీ టిఫిన్లు తయారు చేస్తానమ్మా.
నువ్వు తయారు చేస్తావా? నీకు తయారు చేయడం వచ్చా అసలు? నాకు తయారు చేయడం వచ్చా లేదా ఒకసారి చూడు, ఎలా చకచకా పనులు చేస్తానో అంటూ వంటగదిలోకి వెళ్ళి ఇడ్లీ, చట్నీ, టీ అన్నీ పూర్తి చేస్తాడు. పూర్తి చేసి ప్లేట్లో మీనాకు టిఫిన్ తీసుకెళ్తాడు. వెళ్ళి, మీనా, ఆరోగ్యం బాలేదని చెప్పావు కదా, ఈ ఇడ్లీ తిని మందులు వేసుకో, కాస్త ప్రాణం కుదుట పడుతుంది అలాగేనండి. అని ఇడ్లీ తినగా, ఏవండి, ఇవి చాలా రుచిగా ఉన్నాయండి. అవునా మీనా? ఏది? చూడండి అత్తయ్య, చట్నీ కూడా చాలా రుచిగా ఉంది. అనగా సూరమ్మ కూడా రుచి చూస్తుంది. అవునమ్మా, మనకంటే నీ భర్తే చాలా రుచిగా చేశాడు. ఏమనుకున్నావు అమ్మా, నీ కొడుకంటే ఆషామాషి అనుకున్నావా ఏంటి? నా కొడుకు బంగారం. సరే కాని మీనా, నువ్వు ఇడ్లీ తిని మందులు వేసుకో, అసలే ఆరోగ్యం బాలేదన్నావు. ఏమండి, నన్ను క్షమించండి. నా ఆరోగ్యం నిజానికి బానే ఉంది. ఈ పనులన్నీ మీతో చేయించడం కోసమే నేనిలా నాటకమాడాను. ఏం మాట్లాడుతున్నావు మీనా? అవునండి, ఊర్లో ప్రతి ఒక్కరూ మీ గురించి అసహ్యంగా మాట్లాడుతుంటే నేను బాధపడని రోజంటూ లేదు, ఏడవని రోజు లేదండి. మిమ్మల్ని ఎలాగైనా మార్చాలనే ఈరోజు ఈ పన్నాగం పన్నాను. కానీ ఇందులో మీరు విజయం సాధించారండి. నిజమేరా వినోదు? నీ దగ్గర ఇంత పనితనం పెట్టుకొని ఎందుకురా ఎప్పుడు సోమరిపోతులాగా పడుకొని ఉంటావు? ఏమో అమ్మా, పని చేయాలనిపిస్తుంది, చేసేసరికి అలసటగా అనిపిస్తుంది. అందుకే ఎవరు చేస్తారులే అని అలా పడుకొని ఉండేవాణ్ణి. తప్పు నాన్న, మనకు చేతనైన పని చేసుకుంటూ పోవాలి. అంతేగాని అలానే పడుకుంటే నలుగురిలో మర్యాద పోగొట్టుకొని ఇంట్లో కూడా మర్యాద పోగొట్టుకోవాల్సొస్తుంది. ఇప్పుడు చూడు, నీ భార్యకు ఆరోగ్యం బాగోలేదనేసరికి పనులు ఎలా చకచక చేశావో. అలా ఒకరికొకరు సహాయం చేసుకుంటే కష్టమనేది మన ఇంటి దరిదాపులకు కూడా రాదు నాయనా, అర్థం చేసుకో. క్షమించమ్మా, నా బద్ధకంతో మీరు ఇంత బాధపడుతున్నారని అనుకోలేదు. ఈరోజు నుండి మీకు టీ, టిఫిన్ విషయంలో నేను సాయం చేస్తాను. అంతేకాదు, నేను కూడా అమ్మడానికి వస్తాను అని అనగా మీనా, సూరమ్మ చాలా సంతోషించి వినోద్ తయారు చేసినటువంటి టీ, టిఫిన్లను తీసుకుని అమ్మడానికి వెళ్తారు. ఆ రోజు కూడా అన్నీ అమ్ముడుపోతాయి. ఇలా ప్రతిరోజు వర్షానికి ఇంట్లో టీ, టిఫిన్ తయారు చేసి గ్రామాలలో అమ్మి డబ్బు సంపాదిస్తూ భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు.